హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వావ్, చాలా బాగా మాట్లాడావు. అలసట వస్తుందేమో, మంచినీళ్ళు తాగుతావా? ఏది ఇందాకరిచావే, అలా ఇప్పుడరు అని గన్ పాప తల మీద పెట్టింది. నందుకి అప్పటి వరకు అరిచిన కోపం ముందు నుండి ఉన్న బాధ ఎక్కువై గట్టిగా ఏడుస్తూ రెండు చేతులు జోడించి, వద్దు, నన్ను చంపుతానో కదా, చంపేయ్ అని గట్టిగా కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరువు, చంపుతాను, నిన్నే చంపుతాను. చంపేటప్పుడు నువ్వు నా వంక చూడాలి, నా బాధ నీకు తెలియాలి అని అనడంతో తడిచిన కనురెప్పల్ని బలవంతంగా ఓపెన్ చేస్తూ ప్రియా చేతుల్లో ఉన్న పాప మాత్రమే కనిపిస్తూ ఉంటే తన కల్మషం లేకుండా నవ్వుతూ ప్రియా చేతిలో ఉన్న గన్నుని అటు ఇటు తాకుతూ ప్రియా మొహం మీద మరో చేతిని ఆడిస్తూ ఎంతో ముద్దుగా కనిపిస్తూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఇదిలా హింసించుకుని తింటూనే ఉంటుంది, దీనికంటే పోవడమే మేలు, అప్పుడు అర్జున్ పాప ప్రశాంతంగా ఉంటారు అని మనసులో అప్పటికప్పుడు చాలా బలంగా అనుకొని, కానివ్వు, ఇప్పుడే కాల్ చేయి, అర్జున్ పాప ప్రశాంతంగా ఉంటారు, నువ్విలా ఎప్పుడు వస్తావో ఏం చేస్తావో అంటూ నేను ఎదురు చూడలేను, భయపడుతూ అసలు బ్రతకలేను అని నందు అలానే ఏడుస్తూ చూస్తూ ఉంది. ప్రియా గన్ నందుకి ఎదురుగా పెట్టి, చచ్చిపో, నాకు నీ మీద కాస్త కూడా జాలి లేదు, నువ్వు చస్తేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని లాస్ట్ సెకండ్లో గన్ ట్రిగ్గర్ నొక్కబోతూ ఉండగా ప్రియా వీపు మీద బూటు కాలుతో అర్జున్ తన్నడంతో అలానే పాపతో పాటు కింద పడిపోయింది. చేతిలో ఉన్న గన్ చాలా దూరమే వెళ్ళింది. ఉలిక్కిపడిన నందు క్షణాల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడి కెవ్వుమని ఏడ్చిన పాపని అందుకునేలోపు ప్రియా పాపని గట్టిగా పట్టుకుంది. అర్జున్ వెంటనే వచ్చి బోర్లా ముందుకు పడిపోయిన ప్రియా జుట్టును గట్టిగా పట్టుకొని మరో చేతిని తన వీపు మీద వెనక్కి నొక్కిపెట్టి, వదలవే నా బిడ్డని అని అనడంతో నొప్పికి తట్టుకోలేని ప్రియా చప్పున పాపని వదిలేసింది. నందు వెంటనే పాపని గట్టిగా తన గుండెలకు హత్తుకొని మొహమంతా ముద్దులు పెట్టేస్తూ ముందు కన్నా భయంకరంగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంట్లో పని చేసుకుంటున్న దివ్య పాప గట్టిగా అరవడంతో పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ప్రియాని చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఇంట్లోకి వెళ్ళి బాబుని ఎత్తుకొని నందు దగ్గరికి వచ్చి ఏమైందే అని అడుగుతున్నా నందు సమాధానం చెప్పలేక ఏడుస్తూనే ఉంది. మరోపక్క పాప కూడా ఏడుస్తూ ఉండటంతో దివ్యకి చాలా బాధగా అనిపించి నార్మల్గా ఉన్న బాబుని దూరంగా కూర్చోబెట్టి పక్కనే ఉన్న టీవీ రిమోట్లు బాబు ముందు వేసి వెంటనే పాపని చేతుల్లోకి తీసుకొని అక్కడి నుండి ఎత్తుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది. నందు ఏడుస్తూ, అర్జున్, దీన్ని చంపేయ్, ఇది బ్రతికి వేస్ట్, వదిలేద్దాం అని ఇన్నిసార్లు అనుకున్నా మన డెసిషన్ తప్పని ఇది ప్రూవ్ చేస్తూనే ఉంది, తెలుసా, పాపకి ఇక్కడ గన్ పెట్టింది అని తల మీద చేపెట్టి చూపిస్తూ, నేను బ్రతికి ఉండడం దీనికి ఇష్టం లేదంట, నువ్వు దీనికి ఎన్నిసార్లు క్లారిటీగా చెప్పినా వినడం లేదు, నేను చస్తే నువ్వు దాని దగ్గరికి వెళ్తావనుకుంటుంది, నేను ఇవన్నీ తట్టుకోలేను, ఈ ప్రెషర్ నా వల్ల కాదు, నేను ప్రశాంతంగా బతకాలి, దీన్ని చంపేయ్ అని నందు గట్టిగా అరిచింది. అర్జున్ జుట్టు పట్టుకున్న చేతిని బలంగా వెనక్కి లాగి ప్రియా తలని కిందకి కొట్టడంతో నేల నుదురుకు తగిలి ప్రియా గట్టిగా అమ్మా అంటూ అరిచింది. ఓ, అమ్మ గుర్తొచ్చిందా? మరి నా బిడ్డ, ఇంత వయసు వచ్చిన నీకే దెబ్బ తగిలితే అమ్మ కావాల్సి వచ్చింది, మరి మాటలు కూడా సరిగా రాని నా బిడ్డని ఏమంటారు? ప్రతిసారి వచ్చి ఏదో చేస్తానని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావా అని అర్జున్ అరిచాడు. అర్జున్ ప్రియాని అలానే పట్టుకొని పైకి లేపి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చూడు, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నిన్నప్పుడు కూడా ఎందుకు ప్రేమించానని ఆలోచిస్తే నా ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది, అలాంటిది నందు చచ్చిపోయినంత మాత్రాన తోక జాడిస్తూ నీ దగ్గరికి వస్తాననుకుంటున్నావా? అది అస్సలు జరగదు అని వెనక్కి పెట్టిన చేతిని వదలడంతో ప్రియ అర్జున్ వైపు తిరగగా చేతులు లాగిపెట్టి చెంపలు వాచిపోయేలా 4 దెబ్బలు వేశాడు. అక్కడి నుండి విసురుగా తీసుకుని వెళ్ళి ఒక బెడ్రూమ్లో వేసి డోర్ క్లోజ్ చేశాడు. అర్జున్ వెంటనే నందు దగ్గరికి వెళ్ళి తన చుట్టూ చేతులు వేసి దగ్గర తీసుకొని, ఏం కాలేదు, భయపడకు అని వణుకుతున్న నందుకి కాస్త ధైర్యం ఇచ్చి పాపని చూద్దాన్రా అని తన చేయి పట్టుకొని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళగా మెల్లగా ఏడుపాపి ఎక్కిళ్ళు పెడుతున్న పాపని చూసి, దివ్య పాపనివ్వు అని అర్జున్ అన్నాడు. అర్జున్, ఏంటిదంతా? అసలు ఊహించలేదు, పాప గొంతు విని పరిగెత్తుకొచ్చాను, దాన్ని ఎందుకు రూమ్లో వేశావు? దాన్ని చంపేయొచ్చు కదా, అది బ్రతికి ఎవరికి ఉపయోగం అని దివ్య అరిచింది. దివ్య,
ఇప్పుడు నేను ఈ టైంలో ఇక్కడికి రావడానికి కారణం ఎవరో తెలుసా? ప్రియా వాళ్ళ నాన్న. అది రాత్రి మిస్ అయింది కదా, వాళ్ళకి తెలియలేదు. పొద్దున్నే లేచి మొత్తం వెతకగా కనిపించకపోతే నాకు కాల్ చేశాడు. అందుకే వచ్చాను. రాగానే దీని గొంతు వినగానే నాకు అర్థమైపోయింది. అదృష్టం బాగుంది. నా బిడ్డ కనుక అక్కడికి వచ్చి ఉంటే ఏం చేయొద్దు, ఈసారి పిచ్చి హాస్పిటల్లో చేర్పిస్తాను, మీ వైపు ఎట్టి పరిస్థితుల్లో రాకుండా చేస్తాను అని వాళ్ళ నాన్న అన్నాడు. తప్పట్లేదు. ఏం చేయాలి? దానిని చూస్తే చంపాలనిపిస్తుంది. చంపితే నష్టపోయేది నేనే. అందరికీ దూరంగా జైల్లో వెళ్ళి కూర్చోవాలి. నందు నా పాప ఒంటరి వాళ్ళైపోతారు అని అర్జున్ అనడంతో నందు అర్జున్ని పట్టుకొని ఏడుస్తూ, నేను ఇలా భయంగా అస్సలు ఉండలేను. పాపకు ఆకలేస్తుందని అన్నం తీసుకొచ్చేలోపు ప్రియా చేతుల్లో పాపను చూసి గుండె ఆగిపోయింది. చంపేస్తానని బెదిరిస్తూ ఉంటే ఎంత నరకంగా అనిపిస్తుందో తెలుసా అని నందు చెప్పింది. అది నిన్నేం చేయలేదు అని అర్జున్ అనడంతో, నన్ను కాదు పాపని చంపుతా అనింది. బ్రతిమలాడితే అప్పుడు పాపను వదిలేసి నన్ను చంపుతానని చెప్పింది. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఏదో ఒక రోజు వస్తుందేమో. అప్పటికి పాప పెరిగి పెద్ద ఏ స్కూల్కి వెళ్తే అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది అర్జున్? దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి నాకు. ఈ విధంగా నేను అస్సలు బ్రతకలేను అని నందు చాలా సీరియస్గా చెప్పింది. సరే మనం ఆలోచిద్దాం అని అర్జున్ అంటూ ఉండగానే తలుపులు దెబ్బమని బాధడంతో అర్జున్ ఆ వైపు చూసి, ఆల్రెడీ వాళ్ళ నాన్నకి మెసేజ్ చేశాను. వచ్చాక అసలేం నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. అదృష్టం ఏంటంటే కూతురు వైపు కాకుండా ఆయన మన వైపు నిలబడ్డాడు అని అర్జున్ అన్నాడు. భయపడితే ఏం రాదు, పాప ఎక్కిళ్ళు పెడుతుంది, ముందు మంచినీళ్ళు తాగించు అని చెప్పడంతో నందు వెంటనే అర్జున్ చేతిలో ఉన్న పాపని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. అర్జున్ నిజంగానే ఏదైనా స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఇలా ఎన్నాళ్ళు? ఒకవేళ వాళ్ళ నాన్న నీకు ఫోన్ చేయకుండా ఉంటే, నువ్వు రాకుండా ఉంటే, జరగరానిది ఏమైనా జరుగుంటే నష్టపోయేది మనమే కదా. నందుకి నువ్వే ఎక్కువ అన్న విషయం మర్చిపోవద్దు. నీకోసం ప్రియాకి ఈజీగా లొంగిపోతుంది. ప్రియా ఇలా ఇంత సైకోలా మారుతుందని నేను అనుకోలేదు. ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది అని దివ్య అనింది. ఉంటారు, ఎందుకంటే కనిపిస్తుంది కదా. సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు అని అర్జున్ ఇక ఇంట్లోనే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న విక్కీ కూడా ఆఫీస్ నుండి వచ్చేయడంతో ఇంటికి తాళం వేసి అందరూ దివ్య వాళ్ళ ఇంట్లోని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. నందు అర్జున్ కనీసం మెతుకైనా ముట్టకపోవడంతో దివ్య చొరవ చేసి బలవంతం చేసి అందరూ తినేలా చేయగలిగింది. రాత్రి 7 అవుతూ ఉండగా ఇంట్లో నుండి తలుపు కొడుతున్న శబ్దం వస్తూనే ఉండటంతో చాలా చిరాగ్గా అనిపిస్తున్నా అందరూ సైలెంట్గా ఉన్నారు. ప్రియా వాళ్ళ నాన్న తన సెక్యూరిటీతో, తన భార్యతో, అలానే బామ్మర్దులతో కలిసి రావడంతో అర్జున్ వాళ్ళని రిసీవ్ చేసుకొని దివ్య వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి జరిగిన విషయం మొత్తం చెప్పి, ఏం చేయమంటారు నన్ను అని అడిగాడు. అర్జున్, ఎంతోమందికి సమాధానాలు చెప్పగలిగే నేను నీకు మాత్రం నోరు తెరిచి సమాధానం చెప్పాలంటే జంకుగా ఉంది. నేను ప్రియాని తీసుకొని వెళ్తున్నాను, రూమ్లో బంధించేస్తాను. ఈసారి మునుపట్లా కాదు, చేతులు కాళ్ళు గొలుసులతో కట్టేసి ఉన్నన్ని రోజులు మా కళ్ళ ముందుంటుంది. చస్తే చస్తుంది. ఇలాంటి బిడ్డ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవతల వాళ్ళ తల్లిదండ్రులకు శోకం ఇవ్వాలనుకునే నా బిడ్డ నాకు అక్కర్లేదు. బాధగా ఉంటుంది, ఏడుస్తాను, చాలా రోజులు ఏడుస్తాను, కానీ పర్వాలేదు. ఒకరికి అపకారం తలపెట్టాలన్న ఆలోచన తప్పు. అలాంటిది పసిబిడ్డ మీద కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టిందంటే తను ఎంత దిగజారిపోయిందో నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంతకీ ఎక్కడుంది అని అడిగాడు. అర్జున్ చూపించడంతో ప్రియా వాళ్ళ నాన్న లేచి నందు దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకొని, క్షమించమ్మా, నువ్వు నా బిడ్డతో సమానం. ఇంత ఓపికతో భరిస్తున్నావు. నీలాంటి బిడ్డ నాకెందుకు పుట్టలేదా అనిపిస్తుంది. సంతోషంగా ఉండు అని తల మీద చేయి పెట్టి చెప్పి నందు చేతుల్లో ఉన్న పాప బుగ్గ ఒకసారి అలా పట్టుకొని అక్కడి నుండి వెళ్ళాడు. అర్జున్ డోర్ ఓపెన్ చేయగానే ఆవేశంగా బయటకొచ్చిన ప్రియాని తన నాన్న మామయ్యలు నోరు తెరవకుండా కంట్రోల్ చేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు. 6 నెలల తర్వాత నందు, ఇంకా ఎంతసేపు అని అర్జున్ అరవడంతో, వస్తున్నా అని అరిచి, అమ్మ సరిగ్గా పట్టుకో అన్న తన చీరని సరిచేస్తూ ఉంటే కింద కూర్చున్న పద్మ కుచ్చిళ్ళు పట్టుకొని సరిచేస్తూ ఉంది. అయిపోయిందా, బాగున్నానా అని నందు అడగడంతో, ఉండవే అని ఒకసారి బాగా గమనించి, నుదుటి మీద కుంకుమెక్కడా అని పద్మ అడిగింది. ఆ పక్కనే రెడీ అవుతున్న సుబ్బు, నా కొడుకు పెడతాళ్లే అని చెప్పింది. పద్మ సుబ్బు నవ్వుకొని డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళగా అర్జున్ లోపలికొచ్చి అద్దం దగ్గర నిలబడుకున్న నందుని పరీక్షగా చూసి, ఏంటే బోండా, ఎంతసేపు రెడీ అవుతావు అని అన్నాడు.
బోండం అంటే మూతి పగులుతుంది. ఈ బోండంతోనే కాపురం చేసేది తమరు, పైగా బెగ్గింగ్ చేసి అని నందు ఎగతాళిగా అనడంతో అర్జున్ నవ్వుతూ దగ్గరికి వెళ్ళి అద్దంలో తనని చూసి, కత్తిలా ఉన్నావు, ఇంకా ఎందుకే అవి ఇవి పక్కనే ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ చూసి అనడంతో, అయిపోయింది లేరా, అయినా నేనేం ఎక్కువ మేకప్ చేయలేదు. మంగళ వాయిద్యాలను బట్టి పూజ ఎంతవరకు వచ్చిందో కూడా నేను చెప్పగలను. తమరంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు కదా, ఏమీ గుర్తుండవు. నేనలా కాదు, ఇష్టంగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు వాటి గురించి బాగా తెలుసు అని నందు సర్కాస్టిక్గా అనింది. పూజిత పిలుస్తుంది, దివ్య ఆల్రెడీ వెళ్ళింది అని అర్జున్ అనడంతో నందు నాలుగు ఖర్చుకొని, మర్చిపోయాన్రా, సరే కుంకుమ దిద్దు అని అడగడంతో అర్జున్ తన చేతిలో ఉన్న కుంకుమ భరణి నుండి కుంకుమ తీసుకొని, నన్ను నుదుటి మీద దిద్ది లక్షణంగా ఉన్నావు, రాత్రికి బాగా దిష్టి తీయాలి అని అన్నాడు. వీపు పగులుతుంది అని నందు వెళ్తూ తన నడ్డితో అర్జున్ని నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్జున్ నవ్వుకొని రూమ్లో నుండి మండపంలోకి వెళ్ళేసరికే అప్పటికే చాలా నిండుగా జనాలొచ్చి పూజిత పూజ పూర్తి చేసుకొని ముహూర్తం చీర మార్చుకునేందుకు వెళ్ళగా మండపంలో విజయ్ కూర్చొని పూజ చేస్తూ ఉన్నాడు. అర్జున్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బాస్, కంఫర్టే కదా అని అడగడంతో, అంతా ఓకే, నందు కనిపించలేదు అని విజయ్ అడిగాడు. పూజ దగ్గరికి వెళ్ళిందిలే, వచ్చేస్తుంది, నువ్వు ముందు మంత్రాల మీద కాన్సన్ట్రేషన్ చేయి. పెళ్ళి జాగ్రత్తగా చేసుకోలేదనుకో రేపు తిట్టి పొడుస్తూనే ఉంటారు. అనుభవిస్తున్న వాడిని కదా, అందుకే చెప్తున్నా అని అర్జున్ చెవి దగ్గర చెప్పడంతో విజయ్ గట్టిగా నవ్వేశాడు. విక్కీ విజయ్ దగ్గరికి వెళ్ళి, హలో, తమరిది మర్చిపోయారు అని విజయ్ చేతికి బంగారు కడియం వేసి, రాత్రి వెళ్ళినప్పుడు తీసి పూజిత చేతికి వేసి, ముచ్చట్లాడావంట, మర్చిపోయావంట అని అనడంతో విజయ్ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి, ఇస్తే ఇచ్చింది, అది కూడా చెప్పాలా అని గుసగుసగా మరో పక్క పూజ చేస్తూనే అన్నాడు. ఇప్పుడు అలాగే ఉంటుందిరా నీకు, రేపు పెళ్ళై ఒక పిల్ల పుడితే అప్పుడు తెలుస్తుంది అని విక్కీ అనడంతో అర్జున్ మరింత గట్టిగా నవ్వుతూ హైఫై ఇచ్చాడు. పూజీ రెడీనా అని నందు అనడంతో, హలో, నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు అని అంటూ వెనక్కి తిరిగి నందుని చూసి, ఎంత బాగా రెడీ అయ్యావో, సూపర్గా ఉన్నావు అని పూజిత అనింది. పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఉన్న దివ్య, అదంతే, అందరినీ డామినేట్ చేస్తుంది అని అనడంతో నందు తల కొట్టుకొని, అంత లేదు, నన్ను ప్రశాంతంగా కూడా రెడీ అవ్వనివ్వలేదు, నందు అని చంపేశాడు అని దగ్గరికి వెళ్ళి పూజితని బాగా చూసి, చూడ చక్కగా ఉన్నావు, ఇదిగో మా విజయ్ని బాగా చూసుకోవాలి, ఎక్కువ తక్కువైతే గొడవలు జరిగిపోతాయి అని నందు అనడంతో పూజిత నవ్వేస్తూ, నీ ధైర్యం చూసుకొని రెచ్చిపోతున్నాడు అని అనింది. ఏం పర్లేదమ్మా, భరించు, అమెరికాలో చదువుకొని అక్కడ ఉద్యోగం చేయడం మానేసి మా వాడి కోసం ఇంత దూరం వచ్చావుగా, అప్పుడు అడ్జస్ట్ అవ్వాలి అని నందు అనడంతో పూజిత బ్లష్ అవుతూ, అవుతాన్లే అని అనింది. పూజిత వాళ్ళమ్మ వచ్చి, నందు టైం అయిందమ్మా అని చెప్పడంతో, వస్తున్నామా ఆంటీ అని చెప్పి, పద టైం అయిందట అని పూజితాన్ని తీసుకొని నందు దివ్య ఇద్దరు మండపంకి చేరుకొని తనని కూర్చోబెట్టారు. పూజ పూర్తయి ముహూర్త సమయం దగ్గర పడడంతో విజయ్ చేతికి తాళిని అందించగా ముందున్న బంధువర్గాన్ని చూస్తూ ఒక పక్కగా ఎంతో సంతోషంగా ఉన్న తన తల్లిదండ్రుల్ని చూసి, మరో పక్కన తనకి సపోర్టివ్గా ఉన్న తన ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ వైపు చూసి, వెనుకనే తన బలంగా మారిన నందుని చూసి నవ్వుతూ పూజిత వైపు చూసి, ఐ లవ్ యూ సో మచ్, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయినా లైఫ్ లాంగ్ చూపిస్తాను, బట్ ఐ స్వేర్ విడిచి మాత్రం పెట్టను అని ప్రామిస్ చేసి 3 ముళ్ళు వేశాడు. మంగళ వాయిద్యాలు హోరందుకోగా అందరి అక్షింతలు పూల వర్షమై ఇద్దరి మీద కురిశాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించింది? ఏంటి ప్రియాని అంత సింపుల్గా వదిలేసావు అని అనుకుంటున్నారా? లేదు, ఫైనల్ టచ్ తను ఇంకా మనకి ప్రాపర్గా కనిపించదు. కాకపోతే ఒక డైలాగ్తో తన క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. ఇక ఈ స్టోరీ నేను ఇంకా 3 days వస్తుంది అన్నాను కదా, కాదు, ఇంకొక ఎపిసోడ్తో అయిపోతుంది. యాక్చువల్లీ నేను ఇంకా చాలా ఉంది అనుకుంటున్నాను, భ్రమలో ఉన్నాను, అందుకే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో సారీ. ఇంకో
ఒక్క ఎపిసోడ్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోబోతుంది. తర్వాత నెక్స్ట్ డే నుండి మనకి కొత్త సిరీస్ వస్తుంది. మరి ఏమిస్తావమ్మా అంటే చెప్పను. ఎందుకు అంటే ఈక్వల్గా రాబోయే చందమామ అడుగుతున్నారు, సీతారామం అడుగుతున్నారు, అలానే నేను నా డాన్ పప్ప కూడా అడుగుతున్నారు. సో ఈక్వల్గా అడుగుతున్నారు కాబట్టి ఏది ఇవ్వాలన్నది నేను ఇంకా చాయిస్ నేనే తీసుకోవాలనుకుంటున్నాను. ఐ మీన్ దేవుడికి వదిలేస్తాను. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర చిట్టీలు వేస్తాను, ఏది ఒకటి తీస్తాను, ఏది వస్తే అది పెట్టేస్తాను. మీకు కూడా సర్ప్రైజ్ ఏది ఇస్తానో నాకే తెలీదు. బట్ ఏది ఇచ్చినా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది, మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు. ఇది మాత్రం మారని డైలాగ్ అనమాట. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నచ్చుతుంది. వీటిలలో ఏ సిరీస్ ఇచ్చినా సరే పర్వాలేదు. ఒకవేళ నా కర్మ కొద్ది రాబోయే చందమామ వచ్చిందంటే ఫస్ట్ 100 parts ఎంజాయ్ చేసిన మీరు ఆ తర్వాత బోర్ కాదు, నన్ను తిట్టి అంత సిచ్యువేషన్స్ వస్తాయి, అంత కనెక్ట్ అవుతారు క్యారెక్టర్స్కి. పర్వాలేదు, ఆ తిట్లు భరించడానికి కూడా ఐఎమ్ రెడీ. సో ఏదొచ్చినా సరే అది ఇచ్చేస్తాను. అండ్ ఇంకో విషయం, మరి ఈ స్టోరీస్లో ఇంత బాగా చెప్పగలిగిన నువ్వు దేవాంశ్ మధు స్టోరీ మాత్రం మధ్యలో బోర్ ఎందుకు కొట్టించావని అడుగుతారేమో. అంటే బోర్ ఏం కొట్టించలేదు, నా వే ఆఫ్ స్టైల్లో నేను రాసుకుంటూ వెళ్ళాను. కొన్ని స్టోరీస్లో కొంత కంటెంట్ మనం రాసేటప్పుడు అందులో మీకు ఎంటర్టైన్మెంట్ దొరకకపోవచ్చు, బట్ ఆ స్టోరీకి ఆ ప్లాట్ చాలా అవసరం కాబట్టి దాన్ని అలా తీసుకెళ్లాల్సి ఉంటుంది. పోతే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే థ్యాంక్ యూ. సింప్లీ ఐ సే థ్యాంక్ యూ. ఎందుకు అంటే మీ కాన్వర్జేషన్స్ చూశాను, 2-3 కలిసి ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారో. చాలా థ్యాంక్స్ అండి అర్థం చేసుకుంటున్నందుకు. అండ్ నేను కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, బట్ అంటే ఈ మధ్య కదా ఇవి తీసుకోవడం మొదలుపెట్టింది. కాకపోతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాను కానీ కొంచెం అయితే డల్ అయిపోతున్నాను. బట్ ఇట్స్ ఓకే, నేను స్ట్రాంగ్గా అవ్వడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి నాకు. ఇంకా స్ట్రాంగ్ అవుతాను, అసలు పట్టించుకోకుండా వచ్చేస్తాను. అది విషయం. ఇకపోతే నెక్స్ట్ ఆ ఎపిసోడ్లో అనన్య వస్తుంది ఈ ఎపిసోడ్లో, కానీ రాలేదు అన్నారు. అనన్య రాదు. మీకు నెక్స్ట్ పార్ట్ కొంచెం ట్రైలర్లా చెప్పాలి అనుకుంటే, అంటే ఈవినింగ్ రాబోయే ఎపిసోడ్ చెప్పాలి అనుకుంటే, సుభాష్ ఇంట్లోకి వెళ్ళడం, మధుతో మాట్లాడడం, మధు డల్గా ఉండడం, అది అమ్ము గమనించడం, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ నడుస్తుంది కొంత. ఆ తర్వాత సుభాష్ ఇక్కడ అవన్నీ చూడలేక డైరెక్ట్గా దేవాంశ్ దగ్గరికి వెళ్ళి మధు బాధపడుతుంది, ఎందుకు బాధపడుతుందో నాకు తెలుసు అని చాలా స్ట్రైట్గా చెప్పేస్తాడు. తర్వాత మధుకి దేవాంశ్కి మధ్య కాన్వర్జేషన్ ఉంటుంది. సో అక్కడికి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ దీపా సాగర్ వచ్చారు, కానీ అది మీకు ఇవాళైతే రాదు. సో హోప్స్ అయితే వాళ్ళ మీద పెట్టుకోవద్దు. అండ్ ఇంకొక కమెంట్ ఏమొచ్చిందంటే, మీరు ఎందుకని దేవాంశ్ మధు సిరీస్ని ఇంకొక ఎక్స్ట్రా పార్ట్ ఇస్తాను అని అనటం లేదు అని అడిగారు. నాకైతే నవ్వొచ్చింది ఆ కమెంట్ చూసి. మీరు యాక్చువల్గా అండి, మీరు ఈ స్టోరీని మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే 25 minutes కూడా ఇచ్చున్నాను నేను మధు దేవాంష్ని, అలానే 2 episodes కూడా ఇచ్చున్నాను. మరి అలాంటప్పుడు దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు తక్కువ టైమింగ్ ఇస్తుంటే ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, మన దగ్గర ఏం లేనప్పుడు మనతో ఉండేవాళ్ళు చాలా గ్రేట్ కదా, అంటే మన వాళ్ళు అని కదా అర్థం. సో ఈ స్టోరీ నేను స్టార్టింగ్ అంతా ఎక్కువ ఇచ్చినప్పుడు అండ్ మధు దేవాంశ్ కాన్వర్జేషన్ నేను ఒక డేని 5-6 రోజులు నడిపినా కూడా ఇష్టంగా చదివిన వాళ్ళు ఇప్పుడు కష్టంగా మారిపోయింది అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు రొమాన్స్, లవ్ ఇవన్నీ నడిస్తేనే చదువుతారా? అంటే మిగతా కథతో మీకు కంటెంట్తో పని లేదా? కేవలం రొమాన్స్, లవ్ ఇవే కావాలి అనుకుంటే మీరు ప్లీజ్ వేరే ఛానల్స్ వెతుక్కోవచ్చు. దానికోసం బోల్డ్ అని ఉన్నాయి, మీరు వినాలనుకుంటే. నా దగ్గర అలాంటివి దొరకవు. నాకు సందర్భానుసారం రొమాన్స్ అయినా సరే నాకు సందర్భానుసారం రావాలి. అది కూడా మీరు గమనిస్తే పెళ్ళికి ముందు రిలేషన్లో నేను ఎక్కువ ఏది చూపించను, పెళ్ళి తర్వాతే చూపిస్తాను. బికాజ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. నా స్టోరీ నుండి మీరు ఏదైనా నేర్చుకోవాలి అంటే అది చిన్న చిన్న పాయింట్స్ని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఒక క్యారెక్టర్లో నేను నెగటివ్గా రాసినా సరే అలాగ మనం ఉండకూడదు అని నేర్చుకునేలాగే రాస్తాను. సో కొంచెం అది గమనించుకోండి. మీరు దేవాంశ్ మధు గురించి అప్పట్లో సాగదీసి రాస్తే కూడా అంత ఇష్టంగా విన్నవాళ్ళు ఇప్పుడు మీకు బోర్ కొట్టేస్తుందా? ఒకడేని 15 days రాశారు అన్నీ అంటున్నారు. ఒకప్పుడు ఎందుకు భరించారు? అప్పుడు మీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు ప్లాట్ మీకు నచ్చట్లేదు కాబట్టి కష్టంగా అనిపిస్తుంది కదా.
సరే ఏం చేద్దాం పర్వాలేదు. ఇకపోతే మీరు అడిగిన దానికి చెప్పాను కదా! అప్పట్లో నా దగ్గర కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి 25 మినిట్స్ అయినా సరే మీరు అడిగిన వెంటనే ఇచ్చాను. కానీ ఇప్పుడు నా దగ్గర కంటెంట్ లేదు. అందుకే ఇంకో ఎపిసోడ్ ఇస్తాను అని అనలేకపోతున్నా. యాక్చువల్లీ నా 'అర్జున్' స్టోరీ గానీ, 'నీతో నా పయనం' గానీ, 'ప్రేమ పరిచయమే' గానీ, 'ఉత్తమ కోడలు' ఇలా ప్రతి సీరీస్ మీరు అడగకుండానే నేను రోజుకి 2 ఎపిసోడ్స్ ఇచ్చాను. అలాంటిది ఈ సీరీస్ ఇవ్వలేకపోతున్నానంటే ఇది రన్నింగ్ స్టోరీ. నా దగ్గర కంటెంట్ లేదు. నేను ఏ రోజుకి ఆ రోజు రాసి వీడియో రెడీ చేయాల్సి వస్తుంది. దానివల్ల కష్టమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకరోజు నాకు జ్వరం వచ్చి నేను ఆ స్టోరీ రాయలేదు అంటే మీకు వీడియో రాదు. మీరు వీడియో రాకపోతే ఇబ్బంది పడుతున్నారని నేను నా హెల్త్ను కూడా పక్కన పెట్టి నేను ఏ రోజుకి ఆ రోజు స్టోరీ ఖచ్చితంగా రాస్తున్నాను. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే. కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. యాక్చువల్లీ మీ కమెంట్ నాకు నచ్చింది. నిజమే 2 ఇవ్వలేకపోతున్నాను. బట్ దానికి రీజన్ చెప్పాను. మీకు వ్యాలిడ్గా అనిపిస్తే మళ్ళీ కమెంట్ చేయండి. ఇంకా అంతే ముచ్చట్లు చాలా చాలానే చెప్పేసాను. సో ఇక 'అర్జున్' స్టోరీ నెక్స్ట్ పార్ట్‌తో ఎండ్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈలోపు మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది ఏంటి అని ఒక ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి నాకు. అంటే నాకు కూడా తెలుస్తుంది. ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ స్టోరీస్‌లో యూజ్ అవుతుంది నాకు. సో అందుకన్నమాట. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్తీ. బాయ్ గాయ్స్.